హాయ్ అందరికీ. బెంగళూరులో అయితే నిన్న పెద్ద ఫెస్టివల్ జరిగింది మా స్ట్రీట్లో. ఇది అమ్మవారి ఫెస్టివల్ చాలా బాగా చేశారు. ఇక్కడ పెద్ద పెద్ద రథాలు పెట్టి ఫుల్ డెకరేషన్ చేశారు. అమ్మవారికి అయితే ఫుల్ లైటింగ్స్తో చాలా స్పెషల్గా ఉంది ఈ ఫెస్టివల్ చూడటానికి. మన సైడ్ జరిగేలా కాకుండా కొంచెం స్పెషల్గా చేశారు. అండ్ పూజారి కూడా ఏంటంటే స్పెషల్గా అతను కూడా మంచిగా రెడీ అయ్యి వచ్చారనమాట. అది స్పెషల్గా ఉంది అతని. నేను మీకు వీడియో లాస్ట్లో కనిపిస్తుంది అతను ఎలా రెడీ అయ్యారో అనేది. చూసారా, మొత్తం 3 రథాలు పెట్టారు. ఒకటి గుర్రంతో, ఇంకా లోపల అమ్మవార్లు ఉన్నారనమాట. చాలా సూపర్గా చేశారు డెకరేషన్ అయితే. నేను చూడటం అయితే ఇదే ఫస్ట్ టైం, కానీ చాలా బాగుంది. కానీ మొత్తం స్టార్ట్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. 1 అయింది అప్పుడు స్టార్ట్ చేశారు. సో మేము ఒక 1:30 వరకు అలా ఉండి వచ్చేసాము. అమ్మవారిని అయితే భలే డెకరేట్ చేశారు కదా, చాలా బాగుంది చూడటానికి. చాలా చిన్న గుడి అయినప్పటికీ కూడా చాలా చాలా బాగా చేశారనమాట. ఫెస్టివల్ అయితే 3 రోజులు జరుగుతుంది ఈ పండుగ. సో మాకు ఇలా జరుగుతుందని తెలియదు. మా రూమ్లో అక్క వాళ్ళు నిన్న వెళ్తే వాళ్ళతో పాటు మేము ఈరోజు చూడటానికి వచ్చాం. అలా 3 డేస్ రేపు కూడా జరగబోతుంది ఈ పండుగ అనేది. చాలా బాగుంది కదా. ఈ ఫుల్ వీడియో అనేది నేను పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. అండ్ ఇతనే చూడండి, ఇప్పుడు ఒక అతను వస్తారు. అతనే భలే అంటే మొత్తం మల్లెపూలు పెట్టుకొని రెడీ అయ్యి వస్తారనమాట. చాలా బాగా అనిపించింది. నేను ఫస్ట్ టైం ఇలా చూడటం. ఫస్ట్ రౌండ్లో అయితే కొంచెమే మల్లెపూలు పెట్టుకున్నారు తలపైన. ఇంకా సెకండ్ రౌండ్ వచ్చేటప్పుడు అయితే ఫుల్గా చూసారా, అతనే ఫస్ట్ టైం చూసారు కదా మొత్తం తల నిండా మల్లెపూలు. అండ్ సెకండ్ టైం వచ్చేటప్పుడు మాత్రం ఇంకా మొత్తం మల్లెపూలతోనే ఉంటుంది అతని హెడ్ అంతా. ఏదో కాంతార మూవీ చూసినంత ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఇదిగోండి ఇదే అతను మన పైకి వచ్చేటప్పుడు ఏంటంటే కాంతారాలో చూసిన ఫీలింగ్ వస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ బాయ్.